हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution and 7 stanzas from the Book of Vision. ప్రథమ భాగము విజన్ గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 233వ పాఠము 14/1/2025 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలుపరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కొల్చుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడింది. యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other.
సీక్రెట్ డాక్టర్ను మానవాళికి అందివ్వటంలో ఉద్దేశం ఏంటంటే, ఒక పక్కన సైన్స్‌కి అది ఉపయోగపడదు. ఎందుకంటే సైన్స్ డెవలప్ అయితే గాని మూఢ విశ్వాసాలు, ఈ ఛాందసవాదం ఆహ్, మానవాళి మధ్యలో ఉన్నటువంటి ఐకమత్యం లేకపోవటం, భిన్నత్వం ఉండడం. ఇవన్నీ గూడా సైన్సు దగ్గరికి చేర్చగలుగుతుంది మానవాళిని. ఈ భూమంతా ఒక గ్రామంగా మార్చగలదు. అంత శక్తి ఉన్నది ఆ సైన్స్‌కి. అందువల్ల సైన్స్‌కి ఉపయోగపడేటట్టుగాను, అదే సమయంలో సైన్స్ ఒక్కటే మనకి లక్ష్యం కాదు. సైన్స్‌తో పాటు మన యొక్క స్వస్థితి యందు మనం ఏదైతే మర్చిపోయామో దాన్ని మరలా గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్తూ, రెండిటికి ఉపయోగపడేటట్టుగా ఈ సీక్రెట్ డాక్టర్ గ్రంథం మానవాళికి అందించారు. మనం స్టాంజా 1లో ఉన్నాము. రెండో భాగానికి సంబంధించిన వ్యాఖ్యానాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. 9వ శ్లోకంలోని రెండో భాగానికి సంబంధించిన వ్యాఖ్యానం. దాంట్లో ఏం చెప్తున్నారంటే, ప్రళయ స్థితి ఎట్లాగుంది, దాని నుంచి సృష్టి స్థితి వచ్చేటప్పుడు ఉన్న మార్పు ఏంటి, ఈ సృష్టి స్థితిలో ఉన్నటువంటి విషయం ఏంటి అన్నది మనం, ఎందుకంటే ఇది కీలక సమయం. ఎట్లాగైతే మనకి ఉదయాన్నే చీకటి నుంచి వెలుగులోకి వస్తున్నాము, ఏంటి మనకి భౌతిక సృష్టిని ఆవహించిన చీకటి నుండి దైవానుభూతి యొక్క వెలుగులోనికి పరివర్తన చెందుట అన్నట్టుగా అది ఒక కీలక సమయం. అట్లాగే సాయంత్రం వెలుగు నుండి చీకటిలోనికి, ఇట్లా ఇదొక కీలక సమయం. ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మారటం, అదే స్థితి రూపాంతరం చెందటం. ఉన్నది ఒకే స్థితి. ఇప్పుడు దాకా ఒక వేషం వేసుకుంది, వేషం మార్చింది ఇప్పుడు అంతే. ఇప్పుడు దాకా ఒక వేషంతో కనిపించిందల్లా, ఇప్పుడు దాకా చీకటిగా కనిపించిందల్లా, రాత్రిగా కనిపించిందల్లా, ఉదయానికి పగలుగా కనిపిస్తుంది అది అంతే. మళ్ళా పగలుగా కనిపించిందల్లా సాయంత్రానికి రాత్రిగా అయిపోతుంది. నేను 2 లేవు అక్కడ. అట్లాగే ప్రళయము, సృష్టి స్థితి, ప్రళయ స్థితి, సృష్టి స్థితి 2 లేవు. సృష్టి స్థితే ప్రళయ స్థితిగా పరివర్తన చెందింది. మళ్ళీ అక్కడి నుంచి సృష్టి స్థితిలోకి మళ్ళీ వస్తూ ఉంది. ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితికి మారుతోంది. దీన్ని మనం ఉదయంగా భావిస్తే, అంటే వెలుగులోకి వస్తున్నాము అన్నట్టుగా. చీకటి నుండి వెలుగులోకి. చీకటి అని ఎందుకు అంటున్నాము? మొత్తం కలిసిపోయినట్టు ఉంటుంది అక్కడ. వెలుగని ఎందుకు అంటున్నాము ఇక్కడ? అన్ని తెలుస్తుంటాయి విడివిడిగా, దేనికి దానికి సంబంధించి అన్ని తెలుస్తూ ఉంటాయి అనేకంగా అన్నట్టుగా. ఇక్కడ మనం జాగ్రత్త పడాలి. ఇట్లా అనేకత్వం కనబడేటప్పటికి మనం స్థూల స్థితిలో ఉండడం వల్ల దేనికి దానికి వేరుగా కనపడి, ఇవన్నీ ఒకదానికి సంబంధించింది కాదు అన్నట్టుగా భావన వచ్చి ఇంకా ఈ గందరగోళంలోకి పడిపోతున్నాం. అంటే మన స్వస్థితిని మర్చిపోతున్నాం. స్వస్థితి అంటే విశ్వాత్మ, మొత్తం ఒకే ఒక ఆత్మ ఉన్నది ఇక్కడ. కానీ అనేక ఆత్మలు ఉన్నట్టుగా మనకి భావన కలుగుతుంది ఇక్కడ. కానీ ఆ భావన మనకి కలగనీయకుండా ఎంతో జాగ్రత్తగా ఇక్కడ ఈ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితికి పరివర్తన చెందే సమయంలో, ఈ కీలక సమయంలో మనకి దానికి సంబంధించి, అంటే అదే ఏకత్వాన్ని ఈ భిన్నత్వంలో కూడా, అనేకత్వంలో కూడా తీసుకొచ్చేటట్టుగా ఇక్కడ మనకి చెప్పబడుతుంది. ఈ విషయాన్ని మనం గమనికలోకి ఉంచుకుని
నెమ్మదిగా సృష్టి స్థితిలోకి వద్దాం, అనేకత్వంలోకి వచ్చేద్దాం, భిన్నత్వంలోకి వచ్చేద్దాం, పర్వాలేదు. కానీ మనకి ఉన్నది ఒకే ఒక ఆత్మ, అదే ఇన్ని రూపాలుగా మారింది అన్న విషయం మాత్రం మనకి ఎరుకలో ఉంటుంది. అది అంటే మన స్వస్థితిని మనము గుర్తు పెట్టుకున్నట్టు అయిపోయింది. స్థితి మారినప్పటికీ ఏ స్థితిలో ఉన్నా మన స్వస్థితి ఏదైతే ఉందో దాంట్లోనే ఉన్నాం. అది ప్రళయ స్థిత, సృష్టి స్థిత అనేది ఏం లేదు ఇక మనకి అన్నట్టు. క్రైస్ట్ మ్యాన్ అంటే దైవ కుమారుడుగా వచ్చాడు కదా క్రీస్తు. క్రైస్ట్ మ్యాన్ దైవ కుమారుడు, దైవ మనుష్యుడు. ఏమైంది? యాజ్ మ్యాన్ ఇన్ హూమ్, మనకి మానవుడుగా ఆయన చూస్తే ఆయనలో ఏం జరిగింది? ద యూనిటీ ఆఫ్ గాడ్ మ్యాన్, ద యూనిటీ ఆఫ్ గాడ్ మ్యాన్ అంటే మానవుడు దేవుడు, మానవత్వము దైవత్వము కలిసి ఉన్నటువంటి తత్వముగా క్రైస్తు దిగి వచ్చాడు. ఆయన ఆ క్రైస్తులో ఏముంది? మానవత్వం ఉంది, దైవత్వం ఉంది, మానుషత్వం ఉంది, దైవత్వం ఉంది. రెండిటి యొక్క కలయికగా ఆయన ఉన్నాడు అక్కడ. అందుకే గాడ్ మ్యాన్, క్రైస్ట్ మ్యాన్ అని చెప్తున్నాం. ఐడెంటిటీ ఆఫ్ ద ఇండివిజువల్ విత్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్, ఆ విశ్వ ప్రజ్ఞ, విశ్వాత్మతో కలయిక. ఈ వ్యక్తిగత ఆత్మ విశ్వాత్మతో కలిసి ఏకముగా ఉండడం, ఇది క్రైస్ట్ మ్యాన్ గా ఉన్న ఆయనలో ఉన్నది అది. గాడ్ మ్యాన్ గా ఉన్నాడు ఆయన. మానుషత్వము దైవత్వము కలిసి ఒకే విశ్వాత్మగా ఉన్నాడు. యూనివర్సల్ కాన్షియస్నెస్ యాజ్ టాట్ బై ద వేదాంతిన్స్ అండ్ సమ్ అద్వైతీస్. అంటే వేదాంతులు కానీ, తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్న వాళ్ళు కానీ, తత్వవేత్తలు కానీ, అలాగే అద్వైత సిద్ధాంతాన్ని ఎవరైతే మనకి అందించారో వాళ్ళు చెప్పిన విషయం కానీ దీనికి సరిపోను ఉన్నది. ఈయనలో కలిసి ఉంది, క్రైస్ట్ లో ఆ దైవత్వము మానుషత్వము రెండు కలిసి ఉండిన స్థితిలో ఆయన ఉన్నాడు. అపియర్డ్ క్రైస్ట్ మ్యాన్ ఎట్లా మనకి దర్శనమిస్తున్నాడు? గాడ్ మ్యాన్ గా దర్శనమిస్తున్నాడు. అంటే దైవ కుమారుడుగా, అటు దైవము ఇటు మానుషత్వము దైవత్వము రెండు కలిసినటువంటి వ్యక్తిగా అక్కడ మనకి ఎదురుగా ఉన్నాడు. అపియర్డ్ హ్యాస్ ఇన్ హిజ్ డెత్ అండ్ హిస్టరీ జనరల్లీ. మరి ఆయన మరణం ఏం జరిగింది? సిలువ వేశారు, మరణం అంటే దేహం విడవలసిన పరిస్థితి ఏర్పడింది, మరణించాడు. అది నిజంగా వాస్తవంగా యథార్థంగా జరిగిన సంఘటన, చారిత్రకంగా అందరూ దాన్ని రుజువుపరిచారు. దాంట్లో ఎవ్వరు కూడా ఆయన సిలువ ద్వారా మరణించాడు, ఆ తరువాత సమాధిలో ఉంచబడ్డాడు, ఆ భౌతిక దేహము సమాధిలో ఉంచబడింది, ఆ గుహలో, కొండ రాతికి సంబంధించిన గుహలో ఉంచబడి పెద్ద రాయి దానికి అడ్డంగా పెట్టబడి ఉంది, ఎవరు దాన్ని కదపకుండా ఉండడానికి వీలుగా. ఎందుకంటే ఆయన అంతకుముందే భవిష్యవాణి ఉంది, ఆయన 3వ రోజున లేచి వస్తాడు అని చెప్పి. అందుకనే అదేదన్నా మోసంగా చేస్తారేమో, ఆయన్ని బయటికి తీసుకొచ్చేసి ఆయన లేచాడండి అని అట్లాగా మాయ చేస్తారేమో అని చెప్పి ఎవ్వరు లోపలికి ప్రవేశించడానికి వీలు లేకుండా, ఇప్పుడు చొరబడడానికి లేకుండా పెద్ద రాతిని దానికి ఆ గుహ ద్వారానికి అడ్డంగా పెట్టేశారు. ఎవ్వడు వెళ్ళటానికి లేదు ఇక. బయట వాళ్ళు లోపలికి వెళ్ళటానికి లేదు, లోపల వాళ్ళు బయటకు వెళ్ళటానికి లేదు. అంత పెద్ద రాతిని పెట్టారు. అది ఒక 10 మంది కదిపితే కానీ దాన్ని పక్కకి జరపలేము. ఏం జరిగింది అప్పుడు? ఇన్ హిస్ డెత్ అండ్ హిస్టరీ జనరల్లీ
అది చారిత్రకంగా జరిగింది, యథార్థంగా. ఎవరు కాదన్న విషయం అది. అందరూ అంగీకరించిన విషయం. ఇంకా మన భారత యుద్ధమనో, కృష్ణుడి గురించో, రాముడి గురించో ఏదన్నా సందేహించడానికి అవకాశాలున్నాయి. ఎందుకంటే అన్ని ఆధారాలు మనకు ఉండవు గాబట్టి. కానీ ఇది మన కళ్ళ ముందు జరిగింది 2000 సంవత్సరాల క్రితం. పూర్తి ఆధారాలతో చారిత్రకంగా అది గ్రంథస్థం చేయబడింది. కాబట్టి హిస్టరీ ఇన్ జనరల్లీ హిమ్సెల్ఫ్ ప్రెజెంటెడ్ ద ఎటర్నల్ హిస్టరీ ఆఫ్ స్పిరిట్. దేనికొచ్చాడాయన? ఏంటి తెలియజెప్పడానికి వచ్చాడు. హిమ్సెల్ఫ్ ప్రెజెంటెడ్ ద ఎటర్నల్ హిస్టరీ ఆఫ్ గాడ్ స్పిరిట్. ఆ విశ్వాత్మ ఏదైతే ఉందో, ఆ పరమాత్మ తత్వం అది ఉన్నది, అది శాశ్వతమైనది, దానికి మరణం లేదు, ఆత్మకు మరణం లేదు, శాశ్వతమైనది, ఎల్లప్పుడూ ఉండేది అన్న విషయం మనకి బోధపడటం కోసం, మనకి తెలియటం కోసం ఆ విధంగా ఆయన వచ్చి మరణించి మరలా 3వ రోజున పునరుత్థానం జరిగి మృతులలో నుండి లేవబడటం జరిగింది. సశరీరంగా అందరూ చూస్తుండగానే అందరితో మాట్లాడి శిష్యులతో కొంతమందితో స్వర్గారోహణం జరిగింది. అసెన్షన్, స్వర్గారోహణం జరిగింది. అంటే స్పిరిట్ దాని యొక్క విశేషం చెప్పడం కోసం మానవాళికి ఇది మనం అశాశ్వతులము అని ఏదైతే అనుకుంటున్నామో అది కాదు, మనం ఎటర్నల్‌కి సంబంధించిన వాళ్ళం, శాశ్వతులము అన్న విషయం మనకి బోధపరచడం కోసం హిమ్సెల్ఫ్ ప్రెజెంటెడ్ ద ఎటర్నల్ హిస్టరీ ఆఫ్ స్పిరిట్, ఏ హిస్టరీ విచ్ ఎవరీ మ్యాన్ హ్యాస్ టు అకంప్లిష్ ఇన్ హిమ్సెల్ఫ్. మళ్ళీ ఇంకొక విశేషం ఏంటి? ఆయన ఒక్కడే చెప్పడం కాదది, ఆయన ఒక్కడే నిరూపించడం కాదు. స్పిరిట్ అంటే ఆత్మ శాశ్వతమైనది, ఎల్లప్పుడూ ఉండేది అని నిరూపించడానికి ఆయన ఒక్కడే రావటం కాదు. ప్రతి వాళ్ళము దాన్ని పూర్తి చేయడానికే ఇక్కడ ఉన్నాము. ప్రతి వాళ్ళం అందరము మన యొక్క స్వస్థితిని గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకో జన్మలో, ఎప్పటికైనా ఇంకో యుగంలో, ఎప్పటికైనా చిట్ట చివరికి అంతిమ లక్ష్యం మన స్వస్థితిని మనం గుర్తుకు తెచ్చుకోవటం. మర్చిపోయిన స్వస్థితి ఏంటి? స్వస్థితి ఆత్మ, మన ఆత్మస్వరూపాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవటం. అంటే ఆత్మగా ఉన్నప్పుడు ఇంకా మనం గుర్తుకు వచ్చేదేముంది అని అనొచ్చు. అప్పుడు కూడా ఈ గమనించటం అనేది ఉంటుంది. ఎందుకు మనం ఈ గమనించడం అనేది ఉండడం వల్ల తెలియబడుతూ ఉంటుంది. ఆ తెలియబడేది ఇతరులకి చెప్పడానికి వీలుగా గమనించటం అనేది ఇక్కడ ఉంది. లేకపోతే తను గమనించేవాడుగా లేడు క్రీస్తు, అప్పుడు ఎలా చెప్పగలడు? ఎలా నిరూపించగలడు? పరమాత్మ వరకు గమనించటం అనేది ఉన్నది. గమనించడం అనేది అన్ని చోట్ల, అనేక స్థితులలో ఏ స్థితికి సంబంధించి అక్కడ గమనించటం, ఆ స్థాయికి తగిన విధంగా, ఇప్పుడు దేహాత్మ స్థాయికి తగిన విధంగా ఇక్కడ మనం గమనించటం అనేది చేస్తున్నాం. అదే గమనిస్తున్నాం అన్న విషయం మన గమనికలోకి లేదు. అది ఇక్కడ ఏంటంటే జరిగేయన్ని మనమే చేస్తున్నాం. నేను ఈ పుస్తకం పట్టుకుని ఉన్నాను అంతే. నేను ఈ పుస్తకం పట్టుకుని ఉన్నాను అన్న విషయం నేను గమనిస్తున్నాను అన్న దాంట్లోకి రావట్లేదు మనం. నేను పుస్తకం పట్టుకొని ఇలాగా చెప్తూ ఉన్నాను ఫోన్ ముందు కూర్చుని. ఇదేంటి? ఈ విషయం నేను గమనిస్తున్నాను, సినిమా నేను చూస్తున్నాను, నా దేహం చేస్తుంది ఇది. నా దేహము ద్వారా ఈ ప్రక్రియ అంతా జరుగుతూ ఉండగా ఆత్మగా అంటే దేహాత్మగా ఉన్న నేను, ఈ దేహానికి సంబంధించిన ఆత్మగా ఉన్న నేను
దీన్ని గమనిస్తూ ఉన్నాను. అందువల్ల ఇదంతా తెలుస్తుంది నాకు. నేను ఇక్కడ చేయట్లేదు. ఈ పుస్తకం నేను పట్టుకోలేదు. ఈ పుస్తకం ఎందుకంటే నాకు తెలిసేవాడు ఒకడున్నప్పుడు, వాడు చేయటానికి అవకాశం లేదు. తెలుసుకోవటమే వాడి పని. గమనించటమే వాడి పని. గమనించేవాడు ఎప్పుడు చేయటం ఉండదు. సీసీ కెమెరాలు ఎప్పుడు పనులు చేయవు. అవి రికార్డ్ చేయటమే వాటి పని. వాటికి వాటిని ఆపే పని కూడా ఇచ్చామనుకోండి, ఆ పని చేసే ఇది కూడా ఇచ్చే అప్పుడేమవుతుంది, ఒక్క నేరం కూడా జరగకుండా ఆపేసేసేయొచ్చు. కానీ అట్లాగా లేదు అది. గమనించటానికి, పని చేయటానికి కుదిరే పని కాదు అది. గమనించటం అంతే. కాకపోతే ఈ దేహాత్మ స్థాయిలో మనం ఈ గమనించటము, చేయటము, ఈ పనులు జరుగుతూ ఉండడము, గమనించటము 2 కలిసిపోయింది. 2 కలిసిపోయి గమనించడం అనేది లేకుండా ఈ పనులన్నీ నేను చేస్తున్నాను. నేను పుస్తకం పట్టుకున్నా నేను. పుస్తకం పట్టుకొని ఇక్కడ ఉన్న వాక్యాల్ని, ఇవి అక్షరాలు, పదాలు వీటిని చదువుతూ వాటికి అర్థాలు వివరిస్తూ ఉన్నానిక్కడ ఫోన్‌కి ఎదురుగా కూర్చొని. అని మొత్తం నాకు సంబంధించిందిగా నా మీద వేసుకొని చెప్తూ ఉన్నాను ఇప్పుడు. చేస్తూ ఉన్నాను ఆ పనిని. వాస్తవంగా అక్కడేంటి, నేను గమనిస్తూ ఉంటే ఇదంతా కనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను ఇది చేస్తుంటే అవతల ఇంకొకడు కూర్చుని ఉన్నాడనుకోండి, వాడు చెప్తాడు ఇట్లాగా, ఆయన పుస్తకం పట్టుకుని ఉన్నాడండి. ఆ పుస్తకంలోది ఆ వాక్యాలు చదువుతున్నాడు. చదివి వాటికి అర్థాలు వివరిస్తూ ఉన్నాడండి. ఫోన్‌కి ఎదురుగా కూర్చుని ఉన్నాడండి అని ఆ స్టేట్‌మెంట్ ఎవరిస్తాడు? అవతల పక్కన ఎవడన్నా కూర్చుని చూస్తుంటే ఇస్తారు. అదిగో అదే జరుగుతోంది మనలో ఆత్మ. దేహాత్మ ఆ విధంగా చూస్తూ ఉంది. మరి వాడు చేస్తున్నాడా అక్కడ? ఇప్పుడు నేను ఇదంతా ఇట్లా చేస్తున్నానని చెప్పి వాడు స్టేట్‌మెంట్ ఇచ్చాడు గదా! అవతల పక్కన కూర్చున్నవాడు. వాడు మరి చేస్తున్నాడా ఈ పని ఏదన్నా? చేయట్లేదుగా. చూస్తూ ఉన్నాడు వాడు. ఇప్పుడు చూస్తూ ఉండడం వల్ల ఇదంతా చెప్పగలిగాడు వాడు. అట్లాగే ఈ లోపల ఉన్నటువంటి ఈ ఆత్మ ఏం జరుగుతోంది? చూస్తూ ఉన్నది, గమనిస్తూ ఉంది. కానీ ఏమవుతుందక్కడ? ఇది తన మీద వేసి నేనే చేస్తున్నానని. ఇప్పుడక్కడ అవతల చూస్తూ ఉన్నవాడు ఎవడైతే ఉండి, ఇదంతా ఆయన చేస్తున్నాడండి, ఆయన చేత్తో పుస్తకం పట్టుకున్నాడండి అని అన్నవాడు, నేను పుస్తకం పట్టుకున్నానండి అంటే మరి మనం ఒప్పుకుంటామా? చూడండి ఈ చిన్న ఉదాహరణ చాలు మనకి. ఎక్కడో ఎంతో దూరం వెళ్ళక్కర్లా మనం. నా పక్కన ఇంకొకడు కూర్చునున్నాడిక్కడ. ఆయన చెప్తున్నాడు. ఏమని? ఇదిగోండి ఈయన పుస్తకం పట్టుకున్నాడండి. పుస్తకం పట్టుకొని, ఆ పుస్తకం తెరచి, దాంట్లో ఉన్న వాక్యాలు చదువుతూ వాటిని వివరిస్తున్నాడండి అని ఆయన చెప్పాడు. దాన్ని అందరం అంగీకరిస్తాం. అంతే గదా! ఇప్పుడు అదే అట్లా చెప్పకుండా ఆయన, ఆ పుస్తకం నేను పట్టుకున్నానండి. నేను చదువుతున్నాను. ఆ వాక్యాలు నేను చదువుతున్నాను. నేను వివరిస్తున్నాను. అని ఆయన మీదేసుకొని చెప్పాడనుకోండి, అప్పుడు ఒప్పుకుంటామండి మనం? చిన్న పిల్లవాడు గూడా ఒప్పుకోడు. అదేంటి నువ్వు ఆయన గదా చదువుతుంది పక్కన. నువ్వు ఊరికే చూస్తూ ఉన్నావు. నువ్వు చేయటం ఏంటి పని? నువ్వు పని చేయట్లేదు చూస్తున్నావు. జరుగుతున్న పనిని నువ్వు చూస్తున్నావు. అంతవరకే నువ్వు అని ఎవ్వరైనా చెప్తాం అది. అదే జరుగుతోంది మనలో. కొంచెం ఈ ఉదాహరణని మనకు అప్లై చేసుకుంటే అవునా కాదా తెలిసిపోతుంది. కాబట్టి ఆ విషయం నిరూపించడానికి మనం గమనించే వాళ్ళముగా ఉన్నాం. స్పిరిట్‌కి సంబంధించిన హిస్టరీ చెప్పడం కోసం, స్పిరిట్ యొక్క ఎటర్నిటీ, ఆ శాశ్వతత్వాన్ని తెలియజేయటం కోసం కృష్ణుడు కిందకి మన క్రైస్తు కిందకి దిగి వచ్చాడు. అట్లా మహాత్ములందరూ మరి ఆ విషయాన్ని మనకు బోధించడం కోసమే మనలో ఉన్న ఆ మనం మర్చిపోయినటువంటి మన అసలైన స్థితిని మేల్కొల్పటం కోసమే, దాని యందు మనం మేల్కొనటం కోసమే వాళ్ళు వస్తూ ఉంటారు. అదే ఇక్కడ జరిగింది. కాబట్టి ఇక్కడేంటి ఏ హిస్టరీ విచ్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు అకంప్లిష్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు ఎగ్జిస్ట్ యాజ్ స్పిరిట్. ఎవరు చెప్పారు ఇది? హెగెల్, పాశ్చాత్యుడు. ఇవన్నీ మరి ఎక్కడున్నాయి? తూర్పు దేశాలకు సంబంధించిన జ్ఞానం, వేదము, పురాణాలు, ఉపనిషత్తుల్లో ఉన్న విషయం ఇది. ఆయన చెప్పాడు.
మళ్ళీ ఆయన చెప్పిన దాన్ని మనం చదువుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి స్పిరిట్, ఆత్మ, ఇన్ ఆర్డర్ టు ఎగ్జిస్ట్ యాజ్ స్పిరిట్, ఆత్మగా మనం ఏదైతే మరి ఈ కార్యక్రమం కూడా అదే కదా, మన స్వస్థితి యందు మేల్కొంచుటకు విశ్వాత్మగా మనం మన స్వస్థితిలోకి రావడం కోసం. హ్యాస్ టు అకంప్లిష్ ఇన్ హిమ్సెల్ఫ్. కాబట్టి ప్రతి మనిషి, ప్రతి మానవుడు కూడా క్రీస్తు ఎట్లాగైతే స్పిరిట్ గురించిన విషయం ప్రజెంట్ చేయటానికి, విషయం మనకి బోధపరచడానికి, వివరించటానికి, తద్వారా మనలో మేల్కొల్పటానికి ఆయన ఎట్లాగైతే వచ్చాడో, ఆయనలాగానే మనలో కూడా గాడ్ మ్యాన్, క్రైస్ట్ మ్యాన్, గాడ్ మ్యాన్, ఇట్లా చివరికి స్పిరిట్ అన్న దాంట్లోకి రావటం. అంటే అదే అండ్ వన్ విత్ ద యూనివర్సల్ స్పిరిట్. ఇక్కడ మనం అంతకుముందు ఇది ఫుట్ నోట్ గా ఉన్నటువంటి దిగువన దానికి వివరణ ఇచ్చారు. దేనికి? స్వయంభూ అన్న దానికి వివరణ దీన్ని ఇచ్చారనమాట. అది చెప్పుకున్నాం ఇప్పుడు దాకా. అంటే తనకి తనే స్వయంభూ, స్వయంభూ తనకు తనే ఇక్కడ అవతరించడం జరిగింది. స్వయంభూ, ద స్వభావత్ ఇన్ ద హైయెస్ట్ ఆస్పెక్ట్, ద స్వభావత్ ఇన్ ద హైయెస్ట్ ఆస్పెక్ట్. ఈ స్వయంభూ అన్నదేమో అది వ్యక్తం అవటం. స్వభావత్ అనేటప్పుడు కల్లా ఆ స్వభావం, ఆయనకు గల స్వభావం వల్ల ఈ విధంగా మరలా సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితిలోకి రావడం, మళ్ళా అక్కడి నుంచి సృష్టి స్థితిలోకి స్వయంభూ మరలా రావటం. ఇదంతా ఏంటి? ఆయన స్వభావం. పిల్లలు, చిన్న పిల్లవాడు రాత్రి పడుకున్నాడు, పొద్దున్నే లేచాడు, ఇంకా ఆట బొమ్మలన్నీ ఒక చోట చేర్చుకుంటాడు, ఎక్కడెక్కడ ఉన్నాయో ఏరుకుని. రాత్రి ఆట ఆడుతూ అక్కడ ఒకటి బారేసి అలాగ పడుకుండిపోయాడు. పొద్దున్నే లేచాడు, ఇక లేచి ఆట బొమ్మలన్నీ ఒక చోటకు చేర్చి ఇంకా ఆడుకోవటం మొదలు పెట్టాడు. అది వాడి స్వభావం. ఆడుకున్నాడు, సరే ఏదో తిన్నాడు, రాత్రి పడుకున్నాడు, మళ్ళీ పొద్దున్న లేచాడు, మళ్ళీ ఆడుకున్నాడు. వాడి స్వభావం అది. చిన్న పిల్లవాడి స్వభావము ఆట ఆడుకోవటం. అట్లాగే ఈ స్వామి యొక్క స్వభావం, ఈ పరమాత్మ యొక్క స్వభావం ఈ విధంగా తనకు తను సృజించుకోవటం, తన నుండి ఈ సమస్త సృష్టి ఆవిర్భవించటం, మరలా తనలోనికి తీసుకోవటం ఆయన స్వభావం అది. ఎందుకంటే దానికి ఎలా ప్రశ్నిస్తాం దాన్ని? ఇప్పుడు మనకి ఒక సినిమాకి వెళ్ళాము, ఎందుకు వెళ్ళారండి ఆ సినిమాకి అని అంటే, నాకు నచ్చింది అది, దానికి వెళ్దాం అనుకున్నా నేను, నా ఇష్టం అది, నాకు ఆ సినిమా చూడాలనిపించింది, అందుకని నేను ఆ సినిమాకు వెళ్ళి ఆ సినిమాని చూసి వచ్చాను. అది నా ఇష్టం. నువ్వు వెళ్ళకూడదు అంటే మరి ఎట్లా కుదురుతుంది అది? అట్లాగే ఆయన్ని నువ్వు ఇట్లా చేయి, మాకు ఇట్లా చేస్తున్నావేంటి అని అంటే ఎట్లా కుదురుతుంది? ఆయన స్వభావం అది, ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయన సృష్టిలో భాగంగా ఉన్నాం మనం. కాబట్టి ఆయన్ని నువ్వు ఇలా చేయి, అలా చేయి అనటానికి లేదు. పనిముట్టుకి ఆ పనిముట్టును పట్టుకున్న వాడికి ఇలా పట్టుకోబాక, సరిగ్గా పట్టుకో దీన్ని అని, లేకపోతే ఇప్పుడు వద్దులే కాసేపు ఆగు అని అట్లాగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలుగుతుందా? ఆ పనిముట్టును పట్టుకున్న వాడికి ఈ పనిముట్టు వెళ్ళి ఆ పనిముట్టును పట్టుకున్న వాడిని, ఆగు ఇక్కడ కాసేపు ఆగు, నాకు దెబ్బలు తగులుతున్నాయి,
అంటే సుత్తితో కొడుతున్నాం దేన్నో. సుత్తి ఏముంది, ఆగు కొద్దిసేపు నాకు దెబ్బలు తగులుతున్నాయి అనంటే ఈయన ఆగిపోతాడా? ఈయన పని గావాలి. ఈయన త్వరగా దాన్నేదో సరిజేసి అక్కడేదో రిపేర్ వర్క్ చేయాలి. ఆ చేయటానికి వీలుగా అదేదో చేస్తున్నాడాయన. ఆ సుత్తితో కొడుతున్నాడక్కడ. అది చాలా అవసరం అక్కడ. ఆగు అంటే ఎలా ఆగుతాడీయన? సుత్తి ఇతని చేతిలో ఉన్నది. సుత్తి చేతిలో ఇతను లేడు. అట్లాగే మనం సుత్తిలాంటి వాళ్ళం. మన చేతిలో ఆయన లేడు. ఆయన చేతిలో మనం ఉన్నాం. అంటే ఆయన ఇష్టం, స్వభావం అది. ఈ విధంగా సృష్టి ఇలా ప్రళయము, సృష్టి ఇలాగా రాత్రి, పగలు, రాత్రి, పగలు, పని, విశ్రాంతి ఇట్లా పర్యాయత్వంగా వస్తూ ఉండడం. నిరంతరము ఈ ప్రక్రియ జరుగుతూ ఉండడం. ఇదంతా ఒక ఆటగా సాగిపోతుంది. అది ఆయన ఇష్టం. ఆయన స్వభావంగా ఉంది. అందుకే స్వభావము కారణముగా కార్యం ఏమైంది? ఈ సృష్టి ఇలాగా స్వయంభూ. ఇన్ హైయెస్ట్ యాస్పెక్ట్ స్వభావత్. అంటే కారణము అన్నట్టుగా. ఆయన స్వభావమే, అంటే ఆయన సంకల్పమే ఇంత పని చేస్తోంది. ఒక్క సంకల్పం. మనం అంటే ఎవరో అన్నారు సీక్రెట్ డాక్టర్ గురించి చెప్పుకుందాము అని. ఆ ఒక్క మాట ఎంత పని చేసింది? సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎక్కడ ఆగకుండా నిరంతరాయంగా. ఒక్క మాట ఎవరో అంది. ఇది వచ్చేసిందిది. ఇట్లా ఆయన యొక్క సంకల్పం. ఇంత మహా సృష్టి వచ్చేస్తుంది, సాగుతూ ఉందిది. కాబట్టి ఆయన స్వభావము హైయెస్ట్ యాస్పెక్ట్‌లో స్వయంభూ దాని యొక్క కార్యముగా ఇదంతా జరుగుతూ ఉంది. అండ్ వన్ విత్ ద యూనివర్సల్ స్పిరిట్. ద మిస్టరీ ఇన్ ద హైరార్కీ ఆఫ్ ద అనుపాదక ఈస్ గ్రేట్. ద మిస్టరీ ఇన్ ద హైరార్కీ ఆఫ్ ద అనుపాదక. అనుపాదక అంటే మరి పేరెంట్‌లెస్, ప్రో వితౌట్ ప్రోజెనిటర్స్ ఇది కదా! అనుపాదక అంటే ఆయనకి ఎవరికీ తల్లిదండ్రులు లేరు. ఆయన ఒకనికి పుట్టినాయన కాదాయన. స్వయంభూ. స్వయం స్వయముగా తనకి తను ఉన్నవాడు. తనకు తను ఉన్నవాడు. కాబట్టి ఈ అనుపాదక అనే దానికి సంబంధించిన ఈ రహస్యమైనటువంటి ఈ పదం ద మిస్టరీ ఇన్ ద హైరార్కీ ఆఫ్ ద అనుపాదక. మరి అట్లా అలాగా జన్మ లేనివాడు, జన్మ లేదు కాబట్టి పుట్టనివాడు, అటు పుట్టలేదు కాబట్టి ఆయనకి వంశావళి ఉండదు. ఆ ప్రా ప్రాచీనమైనటువంటి వంశానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండరు. ప్రోజెనిటర్స్ ఎవరు ఉండరు. అంటే ఆ వంశావళి ప్రకారం ఎవరి నుంచో అలాగా ప్రారంభమైంది. ఇప్పుడు ఈయన ఇక్కడ ఉన్నాడు అన్నట్టుగా చెప్పడానికి లేదు. ఒకళ్ళకి పుట్టినవాడు కాదు. మరి అటువంటి వాడు ఇట్లా ఇదంతా ఈ ఒక పరిపాలక వ్యవస్థకి ఒక ఇది పేరెంట్స్‌తో పుట్టడం, అలాగా పుడుతూ ఉండడం వల్ల అనేక మంది పేరెంట్స్ రావడం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఒక వంశావళి అలాగా రావటం. ప్రోజెనిటర్స్ రావటం. ఇది ఇట్లాగ వచ్చింది మరి. కాబట్టి ఆ మిస్టరీ ఏంటో అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ తర్వాత వచ్చినటువంటి పేరెంట్స్ అండ్ ప్రోజెనిటర్స్. పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ప్రోజెనిటర్స్. ఈ హైరార్కీ అంటే ఏంటి? సంప్రదాయ సిద్ధంగా ఏర్పరిచిన పదవుల వరుస. పరిపాలక వ్యవస్థ. అంటే ఒక పని చేయటానికి సంబంధించి.
ఈ సృష్టి కానీ ఈ ప్రళయము కానీ ఇది ఈ సృష్టిని వ్యక్తము అవ్యక్తంలోకి తీసుకురావడానికి కానీ ఇదంతా చేయడానికి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయబడింది. ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ ఏంటి? ఇలాగ ప్రోజెనిటర్స్ ఉన్నది. అంటే పుట్టడం, అంటే ప్రోజెనిటర్స్ అనే వ్యవస్థ ఒకటి వచ్చేసింది. పూర్వీకులు, పెద్దలు ఇట్లాగా పూర్వీకులు ఉన్నారంటే అర్థం ఏంటి? జన్మించటం ఉంటుంది. జన్మించటం, మరణించటం. ఇట్లా పూర్వీకులు ఈ వ్యవస్థ వచ్చేసింది. ఈ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? మరణం లేని వాడి దగ్గర నుంచి వచ్చింది. అంటే జననం లేని వాడి దగ్గర నుంచి వచ్చింది. జననం లేదు కాబట్టి పూర్వీకులు లేరు. వాడి దగ్గర నుంచి ఈ జన్మించే వాళ్ళు పూర్వీకులుగా ఒక వరుస వంశావళి ఉన్న వాళ్ళు వీళ్ళు రావడం ఏంటి? ఆయన నుంచి వచ్చిన వాళ్ళు కూడా జననం లేని వాళ్ళు. జననం లేదు కాబట్టి మరణం లేదు. జనన మరణాలు లేవు కాబట్టి పూర్వీకులు లేరు. అట్లా ఉండాలి కదా మనం అందరము. అట్లాగా లేదు మరి. కాబట్టి ఈ మిస్టరీ దీంట్లో ఉన్న రహస్యం. ఇది మనం అనుకుంటున్నది. స్థితి భేదం చేత మనకు ఒక వంశావళి ఉంది. పూర్వీకులు ఉన్నారు మనకి. ఇదంతా ఒక హైరార్కీతో, ఒక పరిపాలక వ్యవస్థ దీన్ని నడుపుతోంది. వీళ్ళందరూ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఉద్భవించారు. కాబట్టి వాళ్ళందరికీ ఒక వంశావళి ఉన్నది. వీళ్ళందరికీ పెద్ద ఒక బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఆయన నుంచి ఇంకా మిగతా వాళ్ళు ప్రజాపతులు వీళ్ళందరూ అలాగ సృష్టింపబడ్డారు. వాళ్ళ నుంచి వచ్చారు అలా వరుస. ఒక పరిపాలక వ్యవస్థ నడుస్తుంది. ఈ పరిపాలక వ్యవస్థకి సంబంధించి మిగతా జీవులందరూ కూడా సృష్టింపబడడం, వీళ్ళందరూ జన్మించడం. ఈ జన్మించడంలో ఒక వంశావళి రావటం, ఒక పూర్వీకులు ఉండడం, ఇదంతా జరుగుతుంది. అయితే ఇట్లాగా పూర్వీకులు వంశావళి ఏ విధంగా ఉన్నదా? జనన మరణాలు ఉన్నాయా? ఈ మిస్టరీ మనకి రహస్యముగా, నిగూఢముగా దాగి ఉన్న విషయం ఇప్పుడు ఇక్కడ ఇది మనకి క్లారిటీ వచ్చేస్తే. ఎందుకంటే ఈ అనుపాదక ఈ పదంతోనే మనం ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి వస్తున్నాం. అప్పుడు ఇక సృష్టి స్థితిలో ఇంత అనేకత్వాన్ని చూసిన అద్భుతంగా ఏకత్వాన్నే దర్శించగలుగుతాం. అందుకని ఇది చిట్ట చివరగా అంటే ఇక్కడి నుంచి మనం సృష్టి స్థితిలోకి రాబోతున్నాం. ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి మేల్కాంచబోతున్నాం. అంటే అనేకత్వంలోకి రాబోతున్నాం. అంటే పూర్వీకులని, వంశావళి అని, జన్మించటాలు, పేరెంట్స్, తల్లిదండ్రులు, ఆయన తల్లిదండ్రులు, ఈయనకి ఆయన వీళ్ళకి తల్లిదండ్రులు, వీళ్ళ తల్లిదండ్రులు ఇలాగా వస్తుంది ఇక్కడ. ఉన్నదేమో అనుపాదక, పేరెంట్లెస్ వితౌట్ ప్రోజెనిటర్స్. The mystery in the hierarchy of the Anupadaka is great. చాలా గొప్పదన్నమాట ఆ మిస్టరీ. దాన్ని ఛేదిస్తేనే, ఆ మర్మాన్ని ఛేదిస్తేనే ఆ మర్మాన్ని మనం గ్రహించగలిగితేనే ఇట్స్ ఎపెక్స్ బీయింగ్ ద యూనివర్సల్ స్పిరిట్ సోల్. ఇప్పుడు దీన్ని ఊరికే చూద్దాం. ఎలాగా చూస్తే ఎపెక్స్ అంటే శిఖరాగ్రం ఎలాగ ఉంది? దేంతో ప్రారంభమైంది? స్పిరిట్ సోల్ అంటే పరమాత్మ, తురియాత్మ.
పరమాత్మ, తురియాత్మ. తురియాత్మ అంటే ఆత్మ, బుద్ధి. బుద్ధి ఉపాధిగా తీసుకున్నటువంటి, బుద్ధిని ఉపాధిగా తీసుకున్న ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మ బుద్ధి. ఆత్మ తన ఉపాధిగా బుద్ధిని తీసుకున్నప్పుడు దాన్ని ఏమంటాము? తురియాత్మ అంటాం. సో స్పిరిట్ సోల్ అండ్ ద లోవర్ రంగ్ ద మానుషి బుద్ధ. ఇంకా కిందకి దిగినప్పుడు ఆ నిచ్చెన మెట్లులాగా ఉన్నాయి అవి. ఆ పై మెట్టు శిఖరాగ్రంలో చూస్తే ఉన్నత స్థాయిలో, ఉన్నత స్థితిలో అదేమో స్పిరిట్ సోల్ గా ఉంది. ఇంకా అక్కడి నుంచి కింద మెట్టుకు దిగితే లోవర్ రంగ్ ద మానుషి బుద్ధ. And even every soul endowed man is an anupadaka in a latent state. అనుపాదకతో లేకుండా ఎవ్వరము లేము. మనం ఆత్మకి పుట్టడాలు లేవుగా మరి. శాశ్వతంగా ఎటర్నల్, ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేది ఒక్కటే ఉంటుంది. అది వందల ఆత్మలు ఉండవు. అటువంటి అనుపాదక. అండ్ ఈవెన్ ఎవ్రీ సోల్ ఎండోవ్డ్ మ్యాన్. ఇట్లా మనం కోటాను కోట్ల ఆత్మలుగా ఉన్నాం. విశ్వాత్మ ఒక క్వశ్చన్ ఉంటే ఇంకో క్వశ్చన కోటాను కోట్ల ఆత్మలుగా మారినట్టుగా, చిన్న చిన్న ఆత్మలుగా మారినట్టుగా మనం భావిస్తూ ఉన్నాం. ఈ సోల్ ఎండోవ్డ్ మ్యాన్ ఈజ్ అన్ అనుపాదక ఇన్ ఎ లాటెంట్ స్టేట్. మనమందరం కూడా బాహ్యంగా మనకు మామూలుగా చూడంగానే ఏమవుతుంది? మనకి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి జన్మించాము. జననం ఉంది కాబట్టి తల్లిదండ్రులు ఆటోమేటిక్ గా ఉంటారు. తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి జన్మించాం. రెండు ఒకదానికొకటి పరిపూరకం. తల్లిదండ్రులు లేకుండా జన్మించడం ఉండదు. జన్మించాము అంటే తల్లిదండ్రులు అక్కడ తప్పనిసరిగా నిలబడి ఉండాలి. కాబట్టి తల్లిదండ్రులు కలిగిన వాళ్ళమై ఉన్నాం. జననము జరుగుతోంది. జననం ఉంది కాబట్టి మరణం జరుగుతోంది. తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి ఆ పూర్వీకులు వీళ్ళంతా ఒక వ్యవస్థ అలాగే ఏర్పాటు చేయబడింది. ఈ విధంగా ఉంటే మరి అనుపాదక అన్నది ఏమైంది? అసలుడేమో ఆ ఎపెక్స్ లో చూస్తే శిఖరాగ్రంలో ఆయన ఏంటి? స్పిరిట్ సోల్ గా ఉన్నాడు, అనుపాదకగా ఉన్నాడు. పేరెంట్లెస్ వితౌట్ ప్రోజెనిటర్స్. మరి ఎవరైనా కానీ పిల్లి కడుపున ఇంకోటి పుట్టదు కదా, పిల్లే పుడుతుంది. మానవుడి కడుపున మానవుడు పుడతాడు. ఇట్లా కదా మనం దేనికి సంబంధించి దానికి అది ప్రసవిస్తుంటుంది. మరి ఈ నుంచి ఈ సృష్టి వచ్చింది అంటున్నాము అంటే ఆయనలాగా ఉండాలి కదా ఇదంతా. అందుకే లాటెంట్ అనుపాదక స్టేట్ ఈజ్ లాటెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్. ఎండోవ్డ్ కలిగి ఉన్నాం మనం. లాటెంట్ అంటే బయటికి కనపడని, గుప్తమైన, అంతర్గతంగా ఉన్నది, అప్రత్యక్షంగా ఉన్నది. బయటకు కనపడదు అది, కానీ ఉంటుంది. మొత్తం వ్యాపించి ఉంటుంది. ఒక చోట ఎక్కడో కొద్దిగా ఉండదు. పొయ్యి ఉంది. నిన్న భోగి రోజున ఏం చేశారు? ఎక్కడెక్కడో ఉన్న ఆ కలప దొంగలు, ఆ పనికిరానివి అవన్నీ తెచ్చి రోడ్డు మధ్యలో వాటన్నిటిని వేసి నిప్పంటించారు దానికి. దాంతో అవన్నీ కాలి పెద్ద మంటలు వచ్చి, భోగి మంటలు అన్నాం దాన్ని. అలా కాలుతుంటే మనం సంతోషంగా దాని చుట్టూ డ్యాన్స్ వేశారు, నృత్యం వేశారు, దాని చుట్టూ డ్యాన్స్ చేశారు. మనం ఏంటంటే ఈ దగ్ధం అవ్వటం అనేది ఏంటి? మనలో ఉన్న అనేకత్వము, భిన్నత్వం ఏదైతే ఉందో, పరిమితత్వం ఏదైతే ఉందో అది దగ్ధం కావడాలి. మనలో దగ్ధం కావడానికి విషయాన్ని ఇంకొక దాన్ని దగ్ధం చేసి అట్లా దగ్ధం అవ్వాలి అని చెప్పి మనం అనుకుంటాం.
ఒక దాన్ని మనలో ఉన్న అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో, మనకి దైవానికి మన స్వస్థితిని మెరుగుపరిచేది ఏవైతే ఉన్నాయో, వాటిని మనం బలివ్వాలి అని అనుకుంటే, మనం ఏం చేస్తాం? మేకనో, గొర్రెనో, గుర్రాన్నో ఇంకో దాన్ని బలిస్తాం. అదేమంటే సంకేతంగా అంటాం. సరే. అది స్థితి భేదం చేత ఆ విధమైన భావనలు వస్తుంటాయి. మనకి పర్వాలేదు. మరి ఇప్పుడు ఇక్కడేంటి మనకి చెప్తుంది? అనుపాదక స్టేట్ ఎట్లా ఉంది? బయటకు కనబడకుండా లాటెంట్‌గా ఉంది. ఎట్లాగైతే గుప్తోష్ణం అంటాం మేము. ఆహ్, ఆ కొయ్యలో మనకి మండే గుణం ఎలాగుంది? లాటెంట్‌గా ఉంది. అది లాటెంట్ అంటే గుప్తముగా. దాంట్లో ఆ లక్షణం ఉంది గాబట్టి, మండే గుణం ఉంది గాబట్టి దానికి, మనం నిప్పు అంటించగానే అది తగలబడింది. అదే దాంట్లో మండే గుణం లేదు. మనం ఎంత నిప్పు అంటించినా ఏమీ అవ్వదు. ఆ నిప్పు ఆరిపోతుంది గానీ, అదేమీ అవ్వదు. అట్లా లాటెంట్‌గా మనకున్న లక్షణం ఏంటి? పేరెంట్‌లెస్, వితౌట్ ప్రొజెనిటర్స్‌గా ఉన్నటువంటి స్పిరిట్ ఏదైతే ఉందో, పరమాత్మ తత్వం, అది మనలో నిగూఢంగా, రహస్యముగా దాగి ఉన్నది. ఆ దైవతత్వము మనందరిలోను, ప్రతి జీవిలోను, ఈ సృష్టి సమస్తముందు దాగి ఉన్నది. లాటెంట్. ఎండోవ్డ్ కలిగి ఉన్నామా దాన్ని? ఎండోవ్డ్ అనుపాదక ఇన్ ఏ లాటెంట్ స్టేట్. Every soul endowed man is an అనుపాదక. సోల్ ఎండోవ్డ్ మ్యాన్. మనందరము ఆత్మకి సంబంధించిన వాళ్ళమే. ఆత్మతో ఉన్న వాళ్ళమే. ఆత్మ లేకుండా ఇక్కడ ఈ సృష్టిలో చిన్న పూచిక పుల్ల గూడా లేదు. చిన్న అణువు గూడా లేదు. ఆత్మ లేదు అని. ఆత్మ లేకుండా ఆత్మతో నిండి ఉన్నదే. ఏది తీసుకున్నా గాని ఆత్మతో నిండి ఉన్నది. మరి ఆత్మ అంటే ఏంటి? దానికి పేరెంట్‌లెస్ అది. తల్లిదండ్రులు లేరు దానికి. అలాగే వితౌట్ ప్రోజినిటర్స్. మూల పురుషులు ఎవరు లేరు. వంశావళి లేదు. అటువంటి ఆత్మను కలిగి ఉన్నాము. కలిగి ఉన్నది ఈ సృష్టిలోని సమస్తము. అణువణువు కలిగి ఉన్నది. కాబట్టి మానవుడు గూడా ఆ సోల్‌ని కలిగి ఉన్నాడు. సోల్ ఎండోవ్డ్ మ్యాన్ ఈజ్ అన్ అనుపాదక. కాబట్టి మనమందరము అనుపాదకి సంబంధించిన వాళ్ళం. అనుపాదక అంటే పేరెంట్‌లెస్, వితౌట్ ప్రోజెనిటర్స్. ఈ పదంతో ఇది మనకి క్యాచ్ వర్డ్ లాగా అన్నమాట. పాస్‌వర్డ్ లాగా. మనం భూలోకానికి రాబోతున్నాం ఇక. ఈ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి వస్తున్నామంటే, ఈ అనేకత్వము, భిన్నత్వంలోకి రాబోతున్నాం. స్థూల జగత్తులోకి రాబోతున్నాం. ప్రపంచంలోకి రాబోతున్నాం. ఈ భౌతిక జగత్తులోకి వస్తున్నాం. భౌతిక జగత్తు అంటే ఈ విధమైనటువంటి విషయాలుంటాయి ఇక్కడ. ఒక పరిపాలక వ్యవస్థలాగా జనన మరణాలు, ఉన్నాయి గాబట్టి తల్లిదండ్రులు ఉన్నారు గాబట్టి ఒక వంశావళి, పూర్వీకులు, ఈ తతంగం అంతా ఉంటుంది. మరి మనం చూస్తేనేమో అనుపాదకి సంబంధించిన వాళ్ళం. మరి అది మర్చిపోయాం. సోల్ ఎండోవ్డ్ మ్యాన్. సోల్‌ని కలిగి ఉన్నవాడు. సోల్‌గా ఉన్నవాడు. మనమందరము సోల్‌గా ఉన్నవాళ్ళం. కానీ దాని విషయం మర్చిపోవటం వల్ల మనం ఏమైపోయింది? మనం అనుపాదక కాదు అనుకుంటున్నాం. కానీ సోల్ ఎండోవ్డ్ మ్యాన్ ఈజ్ యాన్ అనుపాదక ఇన్ ఏ లాటెంట్ స్టేట్. ఇది దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అనుపాదకగానే ఈ భౌతిక జగత్తులోకి రావటం.
అప్పుడు ఇంకా ఎక్కడ ఏమీ కంగారు పడాల్సిన అవసరం కానీ, గందరగోళ పడవలసిన అవసరం కానీ లేదు. ఈ అనేకత్వంలో, ఈ భిన్నత్వంలో మన నిత్య జీవితాన్ని గడుపుతాం. వెరీ ఓకే. ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఇది మాత్రం ఈ ఎరుకతో. మనకి పేరెంట్స్ లేరు. పేరెంట్‌లెస్. కానీ ఇక్కడ పేరెంట్స్ ఉంటారు. అది అస్థితి భేదం చేత జరుగుతున్న విషయం అది. వాస్తవంగా, యథార్థంగా ఉన్నది ఉన్నట్టు చూస్తే మనం ఏంటి ఉన్న విషయమేమో ఒక్కటే ఇన్ని రూపాలుగా మారుతున్నాడు. ఒక్కడే ఇన్ని రూపాలుగా పరివర్తన చెందుతున్నాడు అన్న భావం. అప్పుడేంటి ఇంక జనన మరణాలు లేవిక. స్థితి భేదం అంతే. కాసేపు ఇలాగా, కాసేపు అలాగా ఊరికే ఒక ఆటలాగా సాగిపోతూ ఉంటుంది. అనుపాదక ఇన్ ఏ లాటెంట్ స్టేట్. మనం అంతర్గతంగా బయటకు కనబడకుండా గుప్తంగా ఉన్న విషయం ఏంటి? మనలో దాగి ఉన్నదేంటి? మన మొత్తం నిండి ఉన్నదేమిటి? అనుపాదక. అట్లా బయలుదేరాం. ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నాం. ప్రతి జీవి, ప్రతి అణువు ఈ సృష్టిలో, ఈ వ్యక్త సృష్టిలో, ఈ భౌతిక సృష్టిలో, ఈ స్థూల జగత్తులో ఏది పట్టుకున్నా కానీ అనుపాదక, లాటెంట్‌గా అనుపాదక స్థితిలో ఉన్నది. Hence, when speaking of the universe in its formless, eternal, or absolute condition, before it was fashioned by the builders, the expression the universe was anupadaka. ఎందుకని ఇదంతా ఇప్పుడు ప్రస్తుత స్థితి ఏంటి? ప్రళయ స్థితి. మొత్తం ఒకటిగా ఉన్న స్థితి, ఒక ముద్దగా ఉన్న స్థితి. మనం ఏదైతే సృష్టి స్థితిలో ఒక దాంట్లో నుంచి ఒకటి అలాగా విస్తరించిందో, మళ్ళీ అవన్నీ లోపలికి వచ్చేసినాయి. ఒక దాంట్లో ఒకటి దూరిపోయినాయి. మొత్తం కలిసి మునగ తీసుకుని ఒక్కటిగా అలాగా ఉన్నట్టు అయిపోయింది. ఇవన్నీ లేవా అంతకు ముందు ఉన్నాయి అంటే ఉన్నాయి. అవన్నీ మునగ తీసుకుని ఒక్కటిగా అయిపోయినాయి. అసలైన స్థితిలోకి వచ్చేసినాయి. మళ్ళీ వ్యక్తి సృష్టి వచ్చేటప్పటికల్లా ఒక్కొక్కటి బయటికి రావడం మొదలు పెడుతున్నాయి. కాబట్టి ఇది ఏదైనా కానీ అనుపాదక అనేది ఉన్నది. కాబట్టి ఇంకొక దీనికి సంబంధించి హెన్స్ when speaking of the universe in its formless, ఒక ఈ ప్రళయ స్థితిలో ఎలాగుంది యూనివర్స్? విశ్వము ఫార్మ్లెస్, రూపం లేదిక. ఎటర్నల్, శాశ్వతమైనటువంటి విషయంగా ఉంది. అబ్సల్యూట్ కండిషన్, పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం. బిఫోర్ ఇట్ వాజ్ ఫ్యాషన్డ్ బై ద బిల్డర్స్. ఇంకా అక్కడ ఏం లేదు, ఖాళీగా ఉంది కదా, మొత్తం కలిపి ఒక ముద్దగా ఉంది. ఇంకా బిల్డర్స్ వచ్చేసారు. బిల్డర్స్ ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు దీనికన్నా వేరుగా ఉంటేనే కదా ఇప్పుడు రావడం. అంటే దాంట్లో నుంచే లేచారు. ఇక లేవడం మొదలు పెట్టారు. ఆ ఉన్న కుప్పలో నుంచి, ఆ ఉన్న ముద్దగా ఏదైతే ఉందో ఆ ముద్దలో నుంచి లేచాడు వీడిక, బ్రహ్మ లేచాడు. బిల్డర్స్. దీని గురించి మనం రేపు చెప్పుకుందాం. ఎట్లా ఈ విశ్వం వచ్చింది. ఈ విశ్వం వచ్చేటప్పటికల్లా మనకేమో ఈ జనన మరణాలు ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి ప్రోజెనిటర్స్, మూల పురుషులు, మన పెద్దలు, పూర్వీకులు, వంశస్థులు, ఈ తతంగం అంతా వచ్చింది కదా. మరి
ఆ బిల్డర్స్ వచ్చేటప్పటికల్లా ఈ తతంగం అంతా వచ్చింది. మరి ఇక్కడ వాస్తవంగా అది ఉందా? మన అసలైన స్థితి ఏంటి? లాటెంట్‌గా అనుపాదక. ఎవరీ సోల్ ఎండోవ్డ్ మ్యాన్. మనిషి అంటే మనిషి అనే కాదు, ఒక అణువన్నా సోల్‌తో ఉన్నదే. ప్రత్యేకంగా మనిషి, మనం ఇప్పుడు మనిషి గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి. సోల్ ఎండోవ్డ్ మ్యాన్. సోల్‌తో ఉన్నవాడు, ఆత్మగా ఉన్నవాడు. వీడిలో లాటెంట్‌గా అనుపాదక. మరి మానవుడు అనేటప్పటికల్లా మనం ఎన్ని స్థితులు దాటి ఇక్కడికొచ్చాం. ఎంత వంశావళి ఉంది మనకి, ఎంత పూర్వీకులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు పూర్వీకులు మనకి. ఎన్ని జన్మలు, ఎన్ని జన్మలు, వందలు, వేలు, లక్షల జన్మలు. ఇదంతా అన్ని మరణాలు మరి. అన్ని జన్మలంటే అన్ని మరణాలు. ఇదంతా ఏంటి? అనుపాదక అయితే. ఈ మిస్టరీ గురించి మనం జాగ్రత్తగా ఆ ఎరుక కలిగి, అప్పుడు మనం ఈ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి రావడానికి అడుగులు వేద్దాం. అందుకు ఇక్కడ జాగ్రత్తగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. మిగతా విషయాలు రేపు రేపు కాకుండా మళ్ళీ మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. వాసుదేవ.